Audio Jungle. Audio Jungle. ఏర్పాటు చేసిన నాగోషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. నా పేరు మట్ల నాగరాజు, WCRP వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా ఈ సంవత్సరం చేయబోతున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజన్న గారికి, మన సెక్రటరీ రామమూర్తి గారికి, వరంగల్ టీం అంతా WCRP మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరైనా చేయాలి, ఇలాంటి చీఫ్ గెస్ట్ కావడానికి మొదటి చెప్తానని అనుకుంటున్నాను. కొంచెం లేట్ అయిపోయింది సరే, దానికి అది పెద్ద నాది. అది నెక్స్ట్ టైం మీరు ఏమైనా పిలిస్తే రావడం ప్రయత్నించి WCRP వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఇది దాని గురించి క్లుప్తంగా వివరంగా మన సామూహిక గారికి వివరిస్తుంది. అది నాకు ఒకటి ములుగులో మినిస్టర్ గారు వచ్చిన కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్తున్నాను. దాని మూలంగా నేను అంతకంటే వినియోగదారులకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తువులు కొన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు షాప్ అతను కానీ వాళ్ళు రిప్లేస్ చేయకుండా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే మమ్మల్ని సంప్రదించవచ్చు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి మేము ఇక్కడ పనిచేస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి. వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు కూడా మేము చాలా కాలేజీలో స్కూళ్ళల్లో కూడా నిర్వహించాము. అనేక అపార్ట్మెంట్లలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నెలకు 2 ప్రోగ్రాంలైనా నిర్వహిస్తున్నాము. వినియోగదారులకు అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు కూడా వినియోగదారుల కోర్టులో కేసు ఎలా వేయాలి అనే దాన్ని కూడా వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాము. వాళ్ళు మొదలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మిన వాళ్ళతో మేము మాట్లాడి పరిష్కరించడానికి కూడా ట్రై చేస్తాము. అది కానప్పుడు వినియోగదారుల కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేక సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. ముందు ఎవరైనా వినియోగదారులకి సమస్యలు వస్తే మమ్మల్ని సంప్రదించవచ్చు. డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నారు, మన సామూర్తి గారు నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు డివిజనల్ చైర్మన్గా ఉన్నారు, రాధే వాసుదేవ్ గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నారు. ఈ విధంగా మన సంఘంలో వాళ్ళు ఎవరిని సంప్రదించినా కూడా వాళ్ళని గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి సాయం చేయడానికి సమస్యలు సంప్రదించవచ్చు. లేకపోతే స్కూళ్ళలో ఎడ్యుకేషన్ దానిలో ప్రాబ్లం వచ్చిన దానిలో కూడా మేము చేయగలుగుతాము. అది కాకుండా సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు అలాంటివి కూడా చాలా చేస్తున్నాము. మెడికల్ ప్రాబ్లంలో చాలామంది అప్రోచ్ చేయాలి. మ్యాక్సిమం మేము కేసు కాకుండా సామరస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత ప్రజా సమస్యలు మున్సిపాలిటీతో వాటర్ లీకేజ్ కానీ అలాంటి ప్రాబ్లం కూడా అది కూడా ముందు కమిషనర్ గారితో మాట్లాడి జరుగుతుంది.